హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మీ డాడీతో బ్రేక్ఫాస్ట్ చేసి అలాగే నీ గురించి మాట్లాడమని చెప్పాను అనంటే మాట్లాడతానని చెప్పాడా? అవును, మాట్లాడతానని చెప్పాడు. అతను ఫ్రీగా ఉన్నప్పుడు పిలిచి మాట్లాడతానని చెప్పాడు. అర్థం చేసుకుంటాడు మాడి, మన పరిస్థితి అర్థం చేసుకుంటాడు. మీ డాడీ మీతో పాటు లోహిన్ గిట వరుణ్ గిట యాక్సెప్ట్ చేస్తాడు అంటే మన డాడీ మధు నాకు చేసుకుంటాడు. థ్యాంక్ యూ. అవుట్ అయ్యావు ఏంటి అమెరికా అబ్బాయి, ఇంత తొందరగా అవుట్ అయిపోయావు? నీ మనసు ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది. తీసుకో బావా మీరు ఆడండి. చిన్ని ఆలోచన పడి కుర్రాడు డల్లుగా అయినట్లున్నాడు. కొంచెం మాట పట్టిద్దా. హలో, ఎవరు? గుర్తుపట్టావా నన్ను? నువ్వెందుకు కాల్ చేసావు? అంటే ఫ్యాన్స్ ఫోన్ చేస్తే ఇలానే రెస్పాన్స్ అయ్యేది. నన్ను టీజ్ చేయడానికి ఏం కాల్ చేయకు. నేను టీజ్ చేయడానికి కాల్ చేయలేను, ప్లీజ్ చేయడానికి కాల్ చేశాను. నన్ను ఎవరు ప్లీజ్ చేసేది అవసరం లేదు. ఒకే ఒక విషయం చెప్పి పెట్టేస్తాను బాస్. ఏంటి ఆ విషయం? ఏం లేదు, నేను కాల్ చేసినప్పుడు మాట్లాడకపోయినా, నా కాల్ కట్ చేసినా కానీ, అలాగే నన్ను బ్లాక్లో పెట్టినా కానీ దేవుడు అనుమానమైన ఒట్టు. నాకు అనుమానం ఇష్టమని నీకెలా తెలుసు? ఒక మనిషిని ఇష్టపడినప్పుడు ఆ మనిషి ఇష్టాలన్నీ తెలిసిపోతాయి. నా నంబర్ ఎవరిచ్చారు నీకు? నా పర్మిషన్ లేని ఇలా విసుకొస్తున్నావేంటి? నీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. అంటే నీ ఫేవరెట్ హీరో సినిమా చూడడానికి పవన్ కళ్యాణ్ పర్మిషన్ తీసుకొని వెళ్తావా? లేదంటే నువ్వు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తావా? నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళ్తాను. అదే బాస్, నేను గిట్ట సేమ్. నాకు ఎప్పుడు కాల్ చేయాలనిపిస్తే అప్పుడే చేస్తాను. నీ పర్మిషన్ తీసుకొని నేను చేయలేను కదా. నీకు ఫీల్ అవుతావు ఒక విషయం చెప్పాలనా? చెప్పకు. నేను ఫీల్ అవుతానంటే అసలు చెప్పకనంటే నువ్వు ఫీల్ అయినా ఫీల్ అయ్యకపోయినా నేను చెప్పాల్సింది చెప్తాను. ఈ షార్ట్లో నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు బాస్. నేను షార్ట్ వేసుకున్నానని నీకెలా తెలుసు? ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అన్నీ తెలిసిపోతాయి బాస్. నువ్వు ఈ చుట్టుపక్కలనే ఎక్కడనో ఉండి మాట్లాడుతున్నావు అంటే మధు నవ్వుతుంది. నవ్వి అంత సిగ్గుపడేటోనివి ఎందుకు అలా వేసుకున్నాం, అలా ఎక్స్పోజ్ ఎందుకు చేస్తున్నావు అని అంటది. మర్యాదగా ఇటు నుంచి వెళ్ళిపో అంటే సరే బాస్ వెళ్ళిపోతున్నాను అని ఫోన్ కట్ చేస్తాం. మధు కింద పడిపోతుంటే పట్టుకుంటాడు. పట్టుకోగానే సారీ మధు అని అంటాడు. ఏం ఆలోచిస్తున్నావు అంటే చిన్ని గురించి ఆలోచిస్తున్నానని చిన్నిని పక్కన పెట్టుకొని చిన్ని గురించి ఆలోచిస్తున్నావు. తొందరగా మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి మీ డాడీ వాళ్ళు మీ ఇంటికి వెళ్ళగానే నేను నీ చిన్ని అని నేను చెప్పేస్తాను. మ్యాడీ చెప్పాడు కదా లోహి 1 వీక్లో మనము వెళ్తామని. మ్యాడీ చెప్పాడు కానీ నాకు ఎలాగో భయంగా ఉంది అని లోహి. మీ మామయ్య యాక్సెప్ట్ చేసాడో లేదో అని భయంగా ఉంది. అలాగే మా మమ్మీ ఆరోగ్యం బాగుందో లేదో అని నాకు బెంగగా ఉంది. మా అన్న బిజినెస్ పనులు అన్నీ మానుకొని మా అమ్మ గురించి చూసుకుంటూ ఉన్నాడు. మీ ఇంట్లో వాళ్ళ మనసులు ఎప్పుడు మారుతాయో, మా ఇంట్లో వాళ్ళ కష్టాలు ఎప్పుడు మారుతాయో తెలియట్లేదు. మీ అన్ని కష్టాలు పోయే ఒక మార్గం ఉందమ్మా. మీరు చేస్తానంటే నేను చెప్తాను అంటే ఎందుకు చేయరు? చేస్తారు. మంచి జరుగుతుందంటే చెప్పండి అంటే మేము చేస్తాము అంటే పెళ్లి కూతురికి మంగళసూత్రం ఎంత ఇంపార్టెంటో నల్ల పూసలు గిట్ట అంతే ఇంపార్టెంట్. మీరు పెళ్లి చేసుకొని తాళి మాత్రమే నీ మీద ఉంది తప్ప నల్ల పూసలు లేవు. అందుకనే ఈ సమస్యలు ఇవన్నీ వస్తున్నాయి. నిన్న పూజారి గారు నల్లపూసల విశిష్టత చెప్పాడు. అందుకోసం అప్పుడే అనుకున్నాను నీ మెడలో నల్లపూసలు పడే వరకు ఈ కష్టాలు పోవని. అయితే వెంటనే ఆ కార్యక్రమం జరిపిద్దామమ్మా. సరే జరిపిద్దాం, కానీ ఆమె అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఆమె దగ్గరనే ఉండాలి. ఎలాగోలాగా మీ అమ్మని ఇక్కడికి రప్పించి ఆ కార్యక్రమం పూర్తి చేస్తే నీ కష్టాలన్నీ పోతాయమ్మా అంటే కష్టం అంటే కష్టం, మా అమ్మ రాలి పెళ్ళైన విషయమే మా అమ్మకు తెలీదు. నల్లపూసల కార్యక్రమం అంటే నేను ఎలా పిలుస్తాను? నాకు పెళ్ళైన విషయం అలాగే నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నానని తెలిస్తే తట్టుకోలేదు మా అమ్మ. ఒక పని చేయలోయి, నల్లపూసల కార్యక్రమం అని చెప్పకుండా అక్కడికి వచ్చేటట్టు చెయ్యి. నేను ఆవిడని కన్విన్స్ చేసి ఎలాగోలాగో నల్లపూసల కార్యక్రమంలో కూర్చేటట్లు చేస్తాను. లేదు, మా అమ్మ కన్విన్స్ కాదు, మేము కన్విన్స్ చేస్తామంటున్నాం కదా. నేను కానీ మ్యాడీ కానీ మా అమ్మ కానీ అందరం కలిసి కన్విన్స్ చేస్తాం మీ అమ్మని అని మన మధు. ఏమో నాకు అది రిస్క్ అనిపిస్తుంది. ఏం కాదు లోహి, అది కన్విన్స్ చేస్తానంటున్నారు కదా. వరుణ్ ఇంకా లోహి మ్యాడీ అందరు కలిసిపోయినాక నేను చిన్ని అని చెప్పాలి. తర్వాత మా అత్తయ్య చందు ఎక్కడున్నారో ఏంటి? ఇదేంట్రా బాబు ఇలా ఫిట్టింగ్ పెట్టారేంటి? నేను ఎలా మేనేజ్ చేయాలి? ఏంటి బావా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? రేపు మ్యాడీని కలుస్తున్నాను. ఎందుకు కలుస్తున్నావు అంటే ఆ మధు చెప్పిందని కలుస్తున్నావా? అవును. అది చెప్పిందని నువ్వు మ్యాడీని కలవడం ఏంటి? చెప్పాను కదా అటు నుంచి నడుకొని వస్తాను. నేనేం మాట్లాడడం కాదు, మ్యాడీ ఇంటికి రావడమే కదా నీకు కావాల్సింది. వాడు మన ఇంటికి వచ్చేలా నేను మాట్లాడతాను. గ్యారంటీగా వాడు రేపు మన ఇంటికి వస్తాడు కదా. మ్యాడీ గురించి నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదు నాగవల్లి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు వాడు నాతోటే ఉన్నాడు. సడన్గా అమెరికాకు చదువులకని నేను పంపించాను. తర్వాత అమెరికాకి వెళ్ళి వచ్చినాక నాతోటే ఉంటాడు అనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితి అయ్యింది. ఒక తండ్రిగా నా బాధని నువ్వు అర్థం చేసుకో. ఎంత తల్లడిడిపోయానో, ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. అందుకే రేపటి నుంచి నీ బాధ నా బాధ తీరిపోతుంది. మనం కోరుకున్నట్లు మ్యాడీ మన ఇంటికి వస్తాడు. మ్యాడీ మాత్రమే వస్తాడు. అనవసరంగా పెట్టారు నల్లపూసల ఫంక్షన్.
నేను దాన్ని అమ్మనాన్నలాగా నటించమని ఇద్దరిని తీసుకురమ్మని చెప్పాను, అది తెస్తుందో లేదో అని లోకి. తొందరగా వాళ్ళు వచ్చేసి నల్ల పూసల సీన్ అయిపోతే బాగుండు. ఏంటి లోయి ఇక్కడే ఉన్నావు, వర్షం వస్తుందా లేదా అని చూస్తున్నాను. గుడ్ జాబ్. మీ పేరెంట్స్ ఇంకా రాలేరేంటి? ఫోన్ చేసి కనుకో ఎక్కడున్నా. ఇంకా టెన్షన్ పడుతున్నావేంటి? అవును, మా పేరెంట్స్ వస్తున్నారు కదా, వాళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తారో అని అంటే, ఎలా యాక్ట్ చేస్తారేంటి? యాక్ట్ చేయడం కాదు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని. నువ్వేం టెన్షన్ పడకు బావా, మీ అత్తగారు మామగారు ఎలాగైలో నీ పెళ్ళి యాక్సెప్ట్ చేస్తాడు, ఇంత మంచి అల్లుడు దొరికాడని. ఏమో బావా, నాకు టెన్షన్గా ఉంది. నాకైతే అస్సలు టెన్షన్ లేదు, ఎందుకంటే 50% వాళ్ళు ఒప్పుకున్నట్లు ఇక్కడ వస్తున్నారంటే, ఇంకా 50% మనం ఒప్పిద్దాం. 50% వాళ్ళ కూతురు, 50% నీ వైఫ్ కాబట్టి వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళ కోపంగా ఉంటుంది. మీ ఇద్దరిని విడదీయేటంత ఆలోచన వాళ్ళకు ఉండదు. నన్ను నమ్ము బావా, నిన్నే నమ్ముతాను బావా, నాకున్న ధైర్యం నువ్వే కదా, నిన్నే నమ్ముతా. ఇక సిగ్నల్ సరిగా రావట్లేదేమో, అక్కడికి వెళ్దాం పదా అని మన మధు తీసుకెళ్తుంటే వాళ్ళ తమ్ముడు వస్తాడు. అక్క ముగ్గులు వేశారు కానీ కలర్స్ వేయలేవు, కలర్ వేద్దాం పదా అని అంటారు. అక్కడికి వెళ్ళిపోతాను. ఎక్కడున్నారే? బీచ్ వరకు వచ్చేసాడా? సరే మీరు అక్కడనే ఉండండి, నేను వస్తున్నానని లోయి అంటారు. సీన్ చెప్తారా? ఎన్నిసార్లు చెప్పాలండి, మీరు లోయిత తల్లిదండ్రులాగా నటించడానికి వచ్చారు. తెలుసులే అమ్మా, స్టేజ్ ఎక్కే ముందు డైలాగులు సినిమాలు అన్నీ తెలుసుకోవాలి. స్టేజ్ ఆర్టిస్టుల వీళ్ళు. అవునమ్మా, 30 years ఇండస్ట్రీ. నేను స్టేజ్ ఆర్టిస్టులమైనా నిజమైన జీవితంలో నటించామంటే మా రేంజ్ చూడండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మా టాలెంట్ మీద మీకు నమ్మకం లేదు. ఇప్పుడు నేను మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను, అప్పుడు మీరు ఎలా తిడతారో తిట్టండి అంటే వాళ్ళు చేతులకు దండం పెట్టి పరబ్రహ్మ అదేదో శ్లోకం పాడు. ఏంటి ఏం చేస్తున్నారంటే, ముందు నటించే ముందు మేము ఇలా ప్రార్థన చేసుకోవడం మాకు అలవాటు అంటే, ప్రార్థన చేసుకుంటే మీ మనసులో చేసుకోండి, ఇలా బయటికి కాదంటే ఓకే అని అంటారు. సరే ఇప్పుడు తిట్టండి, మీరు నన్ను ఇప్పుడు తిట్టండి, ఎలా తిడతావు నేను చూస్తాను అని అంటారు లోహి. అనగానే వాళ్ళు, ఇదేంటే ఊరు భాష మాట్లాడుతున్నారు వాళ్ళు, మేము ఊరు భాష మాట్లాడగలము, అలాగే క్లాస్ భాష మాట్లాడగలం, క్లాసు ఊరు రెండు కలిపి గిట్ట మాట్లాడగలము అని అంటారు. అప్పటికి సీరియల్